నమస్కారం. నేను పావని, ఆప్టోమెట్రిస్ట్‌ని. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కనుక సరైన సమయంలో గుర్తించకపోతే చూపు కోల్పోయే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని ప్రభావం మన కంటి వెనక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. ఈ అధిక షుగర్ లెవెల్స్ వల్ల మన రెటీనా మీద ఉన్న చిన్న బ్లడ్ వెజిల్స్ అంటే చిన్న రక్తనాళాలు దెబ్బతిని లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా లీక్ అవ్వటం వల్ల మన చూపు దెబ్బతింటుంది. ఇది మొదటి స్టేజ్లో ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు, కానీ ప్రమాదం మటుకు చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండండి. చూపు మసక పారటం, రాత్రిపూట చూపు తగ్గిపోవటం, ఒక్కొక్కసారి స్పష్టంగా కనిపించకపోవటం, లేదా కంటి ముందు ఏవో నల్లగా తిరుగుతున్నట్టుగా కనిపించడం, ఒక్కసారిగా చూపు పడిపోవడం, ఇవి మెల్లగా మొదలవుతాయి. కానీ ముందుగానే పరీక్షిస్తే తగిన చికిత్స తీసుకోవచ్చు. ఈ పరిస్థితి ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా వస్తుందో చూద్దాం. మధుమేహం 10 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉన్నవారిలో HbA1c లెవెల్స్ 7% కన్నా ఎక్కువగా ఉన్న, బీపీ 140/90 mmHg కన్నా ఎక్కువగా ఉన్న, అధిక కొలెస్ట్రాల్ ఉన్న, గర్భిణీ స్త్రీలలో డయాబెటీస్ ఉన్న, కిడ్నీ సమస్యలు, ధూమపానం లేదా కంటి పరీక్షలు చేయించుకోకపోయినా కానీ ఇలాంటి వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీ కంటి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మీరు HbA1c 6 లోపు ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే బీపీ 130/80 లోపు ఉండేట్టుగా చూసుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే తినకముందు బ్లడ్ షుగర్ లెవెల్ 80 to 130 mg/dL, తిన్న తర్వాత పోస్ట్ లంచ్ <180 mg/dL, కొలెస్ట్రాల్ <100 mg/dL ఉండేట్టుగా చూసుకోండి. ఒకవేళ ఈ డయాబెటిక్ రెటినోపతిని సరైన సమయంలో గుర్తించకపోతే దీనివల్ల వేరే కంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అవేంటంటే మ్యాక్యులర్ ఎడిమా అంటే మన రెటీనాలో వాపు రావడం, రెటినల్ డిటాచ్మెంట్ అంటే రెటీనా ఊడిపోవడం, గ్లకోమా, శాశ్వత చూపు కోల్పోవటం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. కళ్ళ ఆరోగ్యం మీ జీవనశైలికి చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి HbA1c టెస్ట్ చేయించుకోండి. వీలైనంత మటుకు రెగ్యులర్గా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకుంటూ ఉండండి. బీపీ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు ఇవి తినండి. రోజు కనీసం 30 నిమిషాలు నడవండి లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. ధూమపానం వంటివి మానేయండి. ఒత్తిడిని తగ్గించుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా రెటీనా డాక్టర్ దగ్గర కళ్ళు పరీక్షించుకోండి. మీకు ఎలాంటి చూపు సమస్యలు లేకపోయినా కానీ ఒక్కసారి మీకు డయాబెటీస్ ఉంది అని తెలిస్తే సంవత్సరానికి ఒకసారన్నా కానీ కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోండి. కళ్ళు దేవుడిచ్చిన అద్భుతమైన వరం. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. మీ కళ్ళను ప్రేమించండి, మీ కళ్ళను పరీక్షించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.